ఏపీలో మద్యంపై యుద్ధం ఉధృత రూపం దాల్చింది. మద్య నిషేధం అమలు దిశగా ముందుకు సాగుతోంది. విజయనగరం, గుంటూరు, నెల్లూరు ఇలా ఏపీలోని అన్ని జిల్లాలకు పాకుతోంది. దీంతో ఏకంగా మద్య నిషేధం దిశగా ఉద్యమం రాజుకుంటోంది. మహిళలు మద్యం షాపులపై దాడులకు దిగుతున్నారు. మద్యం సీసాలను ధ్వంసం చేస్తున్నారు. తాజాగా గుంటూరు జిల్లాలో ఓ మద్యం దుకాణంపై మహిళలు దాడి చేశారు. కానూరులోని అందుకూరు రోడ్లో కొత్తగా ప్రారంభించిన విజేత వైన్ షాపును దగ్ధం చేశారు. జనావాసాల మధ్య మద్యం షాపులు ఎలా ఏర్పాటు చేస్తారని మండిపడుతున్నారు. మద్యం షాపు సిబ్బందికి ఆందోళనకారులకు మధ్య ఘర్షణ జరిగింది. దీంతో ఆందోళనకారులు మద్యం బాటిళ్లను ధ్వంసం చేశారు. నిన్న ఉదయం కూడా ఫోన్ చేసి అడిగితే ఈ రోజు కూడా 3ంటికి ఫోన్ చేసి చెప్తే ఏమన్నారంటే అయిపోయింది ఆ షాప్ పెట్టేదే, మీకేం ఇబ్బంది అన్నారు. అంటే మేమేమన్నంటే మాకు ఇబ్బంది అనండి, ఇక్కడ స్కూల్ ఉంది, ఒక ఎలిమెంటరీ స్కూల్ ఉంది, 2 అంగన్వాడీ స్కూళ్ళు ఉన్నాయి, మరి ఒక చర్చి ఉంది, మధ్యలో అటు ఇటు రోడ్డు ఉంది. ఆ రోడ్డుకి తారు రోడ్డుకి కనీసం మీరు ఒకసారి ఆలోచించిన 5 మీటర్లు కొళ్ళి తారు రోడ్డుకి. అదేవిధంగా ఊరికి అన్ని చోట్ల ఉన్న కాడ మా కోసం ఎస్సీ కాలనీ కోసం పెట్టడం. మరి వాళ్ళు మేము ఈరోజు ఎస్ఐ గారికి ఎంఆర్ఓ గారికి కంప్లైంట్ ఇచ్చి ప్రెస్ వాళ్ళకి చెప్పేటప్పుడు ఈలోపు మా వాళ్ళు వచ్చి ఏమని అడిగారు, బార్ షాప్ పెట్టొద్దు, 5 ఆడవాళ్ళు వచ్చారు. వచ్చి అడిగితే ఇక్కడ షాప్ పెట్టడానికి లేదండి, ఏందండి ఇక్కడ పెట్టారంటే మీ మాదిగోళ్ళగా తాగేది, మీ మొగుళ్ళు రాకుండా మీరు చేసుకోండి, మీ మొగుళ్ళు తాగుబోతులే కదా మీరు వస్తున్నారు కాబట్టి వాళ్ళు రాకుండా చేసుకోండి అన్నారు. అదేంటంటే మా వాళ్ళు అనేది తాగేది, ఒక్కళ్ళు ఊరు మొత్తం తాగుతున్నారు కదా, ఊరు మొత్తం పెట్టచ్చు కానీ ఉద్దేశంతో ఈ ఆడవాళ్ళు అన్నప్పుడు షాప్ వద్దన్నందుకే వాళ్ళు దౌర్జన్యం చేశారు. కులం పేరుతో దూషించారు. కులం పేరుతో దూషించిన వాళ్ళని ఎందుకు అరెస్ట్ చేయరు, వాళ్ళ మీద ఎందుకు కేసు కట్టరు అంటే మమ్మల్ని ఆ షాప్ కనిపితో వెళ్ళిపోండి రోడ్డు దాటండి అంటున్నారు. అసలు వాళ్ళ 5గురిని ఎందుకు కష్టంలో తీసుకోవట్లేదు అని అడుగుతున్నాం. సుమారుగా 8 గంటల సమయంలో మా కోసూరు గ్రామంలో అందుకూరు రోడ్లో ఉన్న వైన్ షాప్ వద్ద సమీపంలోని ఎస్సీలు షాప్ పెట్టవద్దని చెప్పి షాప్ వద్ద ఆందోళన చేస్తున్నట్టు సమాచారం. అంటే నేను నా సిబ్బంది ఇక్కడికి వచ్చాము. ఆందోళన చేసిన వారితో మాట్లాడి ప్రస్తుతానికి ఏమీ ఇబ్బంది లేకుండా వాళ్ళతో మాట్లాడి సమస్యను పరిష్కరించాము. వాళ్ళందరితో కూడా మంచి మాట్లాడాలని పంపించి వేసాము. తదుపరి కూడా ఇక్కడ ఏదైనా ఇబ్బందులు జరగకుండా ప్రస్తుతానికి పికెట్ వేసుకుంటున్నాం.